హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారా? 150+ బ్రాంచెస్ ఉన్న అడ్వాన్స్డ్ గ్రో హెయిర్ క్లినిక్ లో ఫ్రీ కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. ఈ రోజు నా సరదా గెస్ట్ ఎవరంటే సోషల్ మీడియా ఆన్ చేస్తుంటే వైరల్ అయిన పర్సన్ అనమాట. ఫస్ట్ బాలయ్య గారికి మీరు చెప్పిన డైలాగ్ ఒకసారి మా సుమన్ టీవీ ఆడియన్స్ కూడా ఒకసారి. మా జయంత్రయాత్రను గౌరవించి మా ఏలు బడిని అంగీకరించి మీ వెనకడ్గాన్ని మా రాయి బారికి స్వాధీనం చేసి మీరు మా సామంతులవుతారని ఆశిస్తున్నాం. సమయం లేదు మిత్రమా. చరణమా రణమా. ఇంకోటి కూడా చెప్పానండి, పైసా వసూలు కూడా చెప్పాను. బేహార్ నీళ్ళు తాగిన వాళ్ళే తేహార్లో పోయించా. తూ క్యారే సాలే రామకృష్ణ థియేటర్ సందులో పెరికా. మనది నాన్న టికెట్ బ్యాచ్ మ్యాన్స్ నవ్వు తప్ప ఏది పనికి రాదు. జై బాలయ్య అనే శ్లోకంలో వీళ్ళ ఇంట్లో సత్యాన్ని చదువుతున్నా వాడు జై బాలయ్య అంటాడు. పెద్ద ఎన్టీఆర్ గారు మాట్లాడితే ఎలా ఉంటుందో ఒక డైలాగ్. సందర్భావసరాలను బట్టి క్షత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అని ఈ వ్యర్థవాదనం ఎందుకు. సూపర్. కృష్ణ గారు మహేష్ బాబు గారికి ఆల్ ది బెస్ట్ చెప్తే ఎట్లుంటది? గ్లిమ్స్ అయితే ఆల్రెడీ చూసాం. మంచి మంచి పిక్చర్లన్నీ కూడా మహేష్ బాబు తన జీవితంలో ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదేమైనప్పటికీ కూడా ఇలా నాతో ఇంటర్వ్యూ చేసి నన్ను అడిగినందుకు థ్యాంక్ యూ సువర్ణ. థ్యాంక్ యూ కృష్ణ గారు. ఇప్పుడు గణేష్ గారి వాయిస్ వినాలండి. చనిపోయే ముందు కూడా గుల్లుమని నవ్వేలా చూకిస్తున్నావు. ఎవడురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. విజయ్ గారు మాట్లాడితే ఫ్యాన్స్ తో మాట్లాడితే థ్యాంక్ యూ చెప్తే ఎట్లుంది? నాకు ఒక్క విషయం అర్థం కావటం లేదు. ఎందుకు అందరికీ నా పెళ్ళి అంటే ఇంత ఇంట్రెస్ట్? నా పెళ్ళి ఏ సినిమాకి కూడా ఇంత పబ్లిసిటీ రాలేదు. పెళ్లి చేసుకుంటున్నా అనగానే దాన్ని మారు మోగించేస్తున్నారు ఎందుకు? మీ చిన్నప్పటి నుంచి మీకు అసలు ఎట్లా అసలు మిమిక్రీ వైపు వెళ్ళాలి? ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఏంటి? అసలు ఏ యాక్టర్ని చూసి మీరు మిమిక్రీ చేద్దాం అనుకున్నారు? నాకు మా ఇంట్లోనే గురువు ఉన్నారు. దట్ ఈజ్ నన్ అదర్ దెన్ భవిరి రవి గారు. ఆయన 1992లో ఆయన ప్రదర్శన చూసి అక్కడి నుంచి నేను ఇన్స్పైర్ అయ్యి నేను కూడా మిమిక్రీ చేయాలి బాబాయ్ లాగా అని డిసైడ్ అయిపోయాయి అంతే. 1992 మార్చి 29. రేపు మార్చి 29 వస్తే 34 కంప్లీట్ అయ్యి 35 సంవత్సరాల్లో పడతాను మిమిక్రీ. అప్పటి నుంచి మొదలుపెట్టిన మిమిక్రీ ఇప్పటికి విడిచిపెట్టను, కట్టె కాలే వరకు విడిచిపెట్టను. కొంతమంది ఉంటారండి ప్రోగ్రామ్కి పిలుస్తారు. పిలిచిన తర్వాత ప్రోగ్రామ్ చాలా హిట్ అవుతుంది. బకాసురులు అంటారు వాళ్ళని. ఆర్టిస్టులు డబ్బులు ఎగ్గొడతారు, డబ్బులు ఎగ్గొడతారు కొంతమంది. ఆ ఎగ్గొట్టినప్పుడు కూడా వాళ్ళు ఎగ్గొట్టిన బాధ కంటే మేము ప్రోగ్రామ్ ద్వారా పొందిన సంతోషమే మాకు ఎక్కువ ఉంటుంది. దేవుడైనా ఇడిచిపెడతాడేమోనండి, కర్మ కాలం రెండు ఇడిచిపెట్టాం. దేవుడు ఏదైనా ఇవ్వాల్సిన టైంలో ఇస్తాడు. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. సో ఈ రోజు నా సరదా గెస్ట్ ఎవరంటే సోషల్ మీడియా ఆన్ చేస్తుంటే వైరల్ అయిన పర్సన్ అనమాట. నార్మల్గానే బాలయ్య గారిని అలా చూస్తూ ఉండిపోతాము. బాలయ్య గారిని ఎవరైనా కలిస్తే ఎలా ఉంటుంది? నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వీడియోలు కనిపిస్తూనే ఉన్నాయి. మిమిక్రీ ఆర్టిస్ట్గా శివ గారు చాలామందికి సుపరిచితం. ఎప్పుడైతే బాలయ్య గారిని కలిశారో వేలల్లో లైక్స్లు, షేర్లు, అసలు ఇన్స్టాగ్రామ్ మొత్తం షేక్ చేసేస్తున్నారు. బాలయ్య గారిని కలిసి మిమిక్రీ చేస్తూ ఆయన్నే ఫిదా చేసేశారు. సో రైట్ నా మనతో పాటు సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అండ్ ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం వైరల్ అయిన పర్సన్ అని. బట్ శివ గారికి మంచి జర్నీ ఉండింది. 6,000కి పైగా షోలు చేయడం జరిగింది. 120 వాయిసెస్ చేయగలరు. సో ఈ ఇంటర్వ్యూలో ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ తెలిసేసుకుందాం. హాయ్ శివ గారు. నమస్తే అండి. యా నమస్తే, వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. థ్యాంక్ యూ నన్ను పిలిచినందుకు. యా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇంత బిజీ, అందరూ కాల్స్ చేసేస్తూ ఉన్నారు, బట్ వెంటనే మా సుమన్ టీవీకి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బిజీ అయిపోయారా? చాలా బిజీ. ఫస్ట్ అసలు ఫోన్లు, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అయితే అందరికీ నేను అంటే కొత్త వాళ్ళకి కొంచెం ఇవ్వలేననే చెప్తున్నాను అనమాట. అంతమంది ఫోన్ చేసి అడుగుతున్నారు. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మీ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఆ చిన్న వీడియో అసలు ఎన్ని వేల లైక్లు, షేర్లు, అసలు దాని నుంచే చాలా మంది రీపోస్టులు చేశారు. రీపోస్టులు చేసి నాకు తెలిసి 100 ఛానల్స్లో పెట్టారేమో, ఇంకా పైన పెట్టారు తెలియదు. ఏది చూసినా మినిమం 50,000, ఎంత ఛానల్ చేసిన మినిమం 50,000, 1,00,000 వ్యూస్ అట్లా ఉంటే నేనే ఆశ్చర్యపోయినా. అసలు అమ్మ నేను ఇట్లా ఒక రోజు వస్తుందా అని చెప్పి అనిపించింది నాకు. ఓకే. అట్లా ఆయనతో ఉన్నంతసేపు
ఎన్ని విషయాలు మాట్లాడారండి. ఇంకో ఇప్పుడు మామూలుగా దైవపరంగా కానివ్వండి, మైథాలజీ కానివ్వండి, ఎన్ని విషయాలు తెలుసు. ఎలా చెప్తున్నారంటే అంత బ్రహ్మాండంగా చెప్తున్నారు. ఇంకో విషయం మీరు ఆశ్చర్యపోయే ఒక విషయం చెప్పనా, నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని, ఆయన ముందుకెళ్ళి నేను కూర్చుని ఉన్నాను. ఆయన నాకంటే పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్ అనిపించింది నాకు. ఎందుకు ఆయన ఎవరు? నా ముందు మిమిక్రీ చేశారు ఆయన. ఎవరి వాయిస్? ఏఎన్ఆర్ గారిని ఇమిటేట్ చేశారు, బాబోయ్. ఎన్టీఆర్ గారిని ఇమిటేట్ చేశారు, ఎస్వి రంగారావు గారిని ఇమిటేట్ చేశారు. టాప్ హీరో సినిమా చూసా అని చెప్పాను. మీ అన్ని సినిమాలు అన్ని కాదు, టాప్ హీరో చూసారా లేదా? చూశానంటే టాప్ హీరో లాస్ట్లో నేను మిమిక్రీ ఇమిటేట్ చేసా, గుర్తుందా? చాలా అయింది కదా సార్, గుర్తులేదు, సినిమా చాలా అయింది చూసి, గుర్తులేదు అని చెప్పి ఇమీడియట్గా అందులో ఎట్లా ఇమిటేట్ చేసి చూపించారో అవన్నీ ఇమిటేట్ చేసి చూపించడం. ఇంకెవరిదో ఇద్దరిది కూడా ఇమిటేట్ చేశారు. చాలా పర్ఫెక్ట్గా. అమ్మ ఆయన నటుడు కాదు, ఇదేంటిది సకల కళా సార్వభౌముడు అనిపించింది నాకు. అంత బ్రహ్మాండంగా ఇమిటేట్ చేశారు. అట్లా కూర్చున్నంతసేపు, మాట్లాడుతున్నంతసేపు ఒక సెకండ్ బోర్ కొట్టదండి ఎవరికి. అట్లా మాట్లాడారు ఆయన. కానీ శివ గారు, మీరు చాలా బ్లెస్సింగ్ ఉంది మీకు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా మంది మిమిక్రీ ఆర్టిస్టులను చూసాం. ఏ మిమిక్రీ ఆర్టిస్ట్ అయినా ఆ షో వరకే, ఆ ఈవెంట్ వరకే. వాళ్ళు షోలో కింద కూర్చుంటారు, వీళ్ళు స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తారు. మహా అయితే ఒక ఫోటో దిగుతారు, అంతేగాని ఒక లైవ్ ఇంటరాక్షన్, ఒక 45 minutes వరకు ఇంటరాక్షన్. ఆయన ముందు మిమిక్రీ చేసే ఓన్లీ 1-to-1 ఇంటరాక్షన్. యాక్చువల్లీ అది ఇప్పటి వరకు ఎవ్వరికి అవకాశం దక్కలేదు. ఏమంటారు అసలు? నేను అడిగానండి యాక్చువల్గా. ఇప్పుడు నేను చేసేది నా వృత్తి, అది నేను మిమిక్రీ ఆర్టిస్ట్ ఆయనకు తెలుసు. అది అడగడంలో తప్పే ఉంది. నేను అఫ్కోర్స్ ఇంకోటి ఆయన చూసుకోవడం ఉండొచ్చు కదా నన్ను. యాక్చువల్గా ఇంతకుముందు ఒకసారి ఆయన కలిసే అవకాశం వచ్చి మిస్ అయిపోయినందుకు చాలా బాధపడ్డానండి నేను. ఎంత బాధపడ్డానంటే అంత బాధపడ్డా. కానీ దేవుడు ఏదైనా ఇవ్వాల్సిన టైంలో ఇస్తాడు. ఈ టైం అంటే ఆ రోజు నేను కలిసి ఉంటే, షూటింగ్లో ఉన్నారు ఆయన, ఆ రోజు నేను కలిసి ఉంటే ఒక ఫోటో దిగేవాడిని. కానీ ఈరోజు అంతసేపు ఆయనతో స్పెండ్ చేయడం అనేది చిన్న విషయం. అలా చేయడం కాకుండా ఇంకోటి అందరూ అంటారండి, చిన్నపిల్లల మనస్తత్వం అయింది పసిపిల్లలాగా. అది 200% కాదు, 2000% నిజం అది. ఎందుకంటే నేను ఆ డైలాగ్ చెప్పానండి. ఇప్పుడు ఎవరైనా మీరు ఒక డైలాగ్ చెప్పారు, మీ డైలాగ్ నేను ఇమిటేట్ చేశాను, మీరు మీ డైలాగ్ మీకంటే నేను బాగా చెప్పానని మీరు ఎలా అనగలుగుతారు? అంటే చప్పట్లు కొట్టుతో లెగిసారు, లెగిసి చాలా బాగా చేశారు, మీరు ఆ ఫేస్ గమనించండి, చాలా బాగా చేశారు, వెరీ గుడ్, నాకంటే బాగా చేశారు, అట్లా అన్నారు. అలా నేను ఇప్పటికీ చూసి ఆశ్చర్యపోతున్నాను నేను. అదేంటండి ఆయన డైలాగ్ ఆయనకంటే బాగా చేశాను, ఆయన ఎలా చెప్పగలిగారు? దట్ ఈజ్ బాలయ్య. అంత కల్మషం లేని వ్యక్తి కాబట్టే అలా చెప్పగలిగారు ఆయన. ఓకే. నాకు నేను నిజంగా ఇప్పటికీ నమ్మబుద్ధి కావట్లా. నేనైనా చెప్పింది, బాలకృష్ణ గారికైనా చెప్పింది. కొంచెం భయం అనిపించిందా? ఎందుకంటే మనకి నచ్చిన వ్యక్తుల్ని, ఇష్టమైన వ్యక్తుల్ని ముందు కలిసే ఆ టెన్షన్లో కొంత మనం అంత కాన్షియస్ ఉండదు, ఎంత ఉన్నా కూడా భయం అనేది వస్తుంది మనసులో. అవునండి, అది కరెక్టే. దీనికి ఒక ఇది చెప్తాను. నేనేంటంటే మామూలుగా వెళ్ళంగానే నేను చెప్పేసి ఉంటే ఖచ్చితంగా ఒక టెన్షన్లో ఉండేవాడినేమో. కానీ మొదటి 5 నిమిషాల్లోనే, 5 కాదు 2-3 నిమిషాల్లోనే ఆ భయం ఆయనే పోగొట్టేశారు. చెప్పే కదా మీకు, నాతో సరదా ఇట్లా దోసి ఎట్లని సరదా ఏం లేదులే అని చెప్పి నన్ను ఏమో ఇక్కడ లావుగా ఉన్నాడు, నేను ఎక్కడ కదుపుతాను అన్నట్టుగా అని అవతల వాళ్ళతో ఏం లేదులే అని చెప్పి నాతో. అది నేను గమనించా యాక్చువల్గా. అట్లా ఎవరుంటారు? అలా ఉన్న తర్వాత నాకు అదంతా పోయింది. అంతసేపు మాట్లాడిన తర్వాత అదేం లేదు. ఇంకో విషయం, నేను సార్ మీది నాది ఒకటే నక్షత్రం సార్, మూల నక్షత్రం అని చెప్పా. చెప్పంగానే ఆయన ఇక అది మొత్తం చెప్పేశారు. నెక్స్ట్ ఎలా ఉంది, గురువు స్వక్షేత్రంలో ఉన్నారు, ఎట్లా ఉంది, మొత్తం చెప్పేశారు. ఆయన చెప్తుంటే అనగానే అబ్బా నాది కూడా ఇదే కదా, సూపర్ ఉందన్నమాట అయితే మనకి అని నేను కూడా అనుకో మనసులో. అండ్ ఇప్పుడు బాలకృష్ణ గారు ఎక్కువ రింగ్స్ పెట్టుకుంటారు. అవునవును, ఈ రాళ్ళు ఎక్కువ నమ్ముతుంటారు, దానికి తగ్గట్టు పెట్టుకుంటారు. మీరు కూడా సేమ్ ఏంటి, కొన్ని మొత్తం చేతుల్లో రింగులే ఉన్నాయి? నేను అంటే ఇవి మూడు అండి. ఆయన కూడా ఇంత పచ్చ మొత్తం 5 వేలకి రింగులు ఉంటాయి ఆయనకి. ఉంటాయి. ఇంత పెద్ద పచ్చ ఉంది, ఆ తర్వాత నీలం ఉంది, ఇవన్నీ అట్లా ఇంకేది కూడా డిఫరెంట్ గా కూడా ఉన్నాయి. రుద్రాక్షలు వేసుకుంటారు, రుద్రాక్షలు వేసుకున్నారు. అంటే రుద్రాక్షలు చేతికి లేవు, కానీ అప్పుడు మెడలో కూడా ఏదో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ రాయి ఉంది, అది నేను చూసాను. అదే మొత్తం ఆరాళ్ళతోనే ఆహారం ఉందన్నమాట. అదే ఆ గొలుసు ఏదైతే ఉందో అది అట్లా ఉంది.
చాలా ఇంకా ఇంకా దైవికమైన విషయాలు, పురాణ ఇతిహాసాలకు సంబంధించిన విషయాలు ఆయన చెప్పడం, వాటికి సంబంధించిన సినిమాల్లో ఉన్నటువంటి డైలాగులు అండి బాబు, అన్ని డైలాగులు నేనే గుర్తుపెట్టే, నా వృత్తే అది. అంటే అఫ్కోర్స్ ఆయనది కూడా, కానీ ఆయన డైలాగులు ఆయన గుర్తుపెట్టుకోవడంలో ఆశ్చర్యం లేదు. కానీ వాళ్ళ నాన్నగారు చెప్పింది, శ్రీరంగారావు గారు చెప్పింది, నాగేశ్వరరావు గారు చెప్పింది, ఇట్లా ఇంతమంది చెప్పిన డైలాగ్స్ కూడా ఆయన గుర్తుపెట్టుకున్నారు. ఓకే, ఫస్ట్ బాలయ్య గారికి మీరు చెప్పిన డైలాగ్ ఒకసారి మా సుమన్ టీవీ ఆడియన్స్ కూడా ఒకసారి, ఇక్కడ బాలయ్య గారు కూర్చున్నారు, అప్పుడు అసలు ఏం జరిగింది ఇప్పుడు మాకు లైవ్లో చూపించాలి. అదే అంటే ఇంకొకటి అండి, నేను ఒక విషయం చెప్పాను సార్, నేను మీ గొంతు ఒక్కటి పట్టుకుని సుమారు 23 సంవత్సరాలు అవుతుంది సార్, హైదరాబాద్ వచ్చేసా, ₹1 తీసుకోలే ఇంట్లో, ఈరోజు మీ దయవల్ల నాకు అన్నీ ఉన్నాయి సార్ అన్న అని సంతోషపడతా ఒక నవ్వారనమాట. ఇక తర్వాత అడిగాను, సార్ ఇట్లా మీ ముందు చెప్పాలనేది నా డిజైర్, నా కోరిక సార్, ఇది ఇప్పుడు దొరికింది ఈ అవకాశం, ఒక డైలాగ్ చెప్తాను. బలవడమ్మా చెప్పు ఇలా అన్నారు. చెప్పగానే ఇంకో విషయం అండి, ఆయనంటే నాకు అంత రెస్పెక్ట్, అంత అభిమానం కదా, ఆయన ద్వారా నాకు ఇంత లైఫ్ వచ్చింది కాబట్టి నేను ఆయన వెళ్ళంగానే ఆయన కాళ్ళకి పెట్టా. ఆయన ఆశీర్వాదం కూడా ఎట్లా ఉంటుందో చూడండి, ఈ 5 ఏళ్ళు ఇట్లా ఓపెన్ చేస్తారు, ఇట్లా పూర్తిగా ఇట్లా ఓపెన్ చేసి, ఈ పూర్తిగా ఏళ్ళు ఈ అరచేయి మన కపాలం ఇక్కడ తగులుతుంది కరెక్ట్గా, అంటే ఆ ఎనర్జీ కూడా అట్లా పాస్ అవుతానికి అనమాట. ఆయన అట్లా ఆశీర్వదిస్తారు, అట్లా పెడతారనమాట నెత్తిపైన చెయ్యి. అలా వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ పెట్టిన అలా ఆశీర్వదిస్తారు. అంత ఇప్పుడు ఆశీర్వదించడానికి కూడా వీడెవడు మన అట్లా ముట్టుకోవచ్చా, ఏం లేదు, ఎవరైనా సరే అట్లా ఒక రకంగా ఉంటారు ఆయన. అది నాకు అట్లా అర్థమైంది. మనంతా ఒకటే కులం తెలుసుగా, కళాకారుల కులం సార్, కళాకారుల కులం అని చెప్పి ఆయన అనడం. ఇట్లా నేను అడిగాను ఈ డైలాగ్ చెప్తే, సార్ గౌతమపుత్ర శాతకర్ణి అనే సినిమా ప్రస్తావన వచ్చింది నాతో. వచ్చినప్పుడు సార్ మనం మాట్లాడుకున్నాం కదా, అదే డైలాగ్ చెప్తాను సార్ చెప్పండి అన్నారు. చెప్పండి మొదలు మా జయంత్రయాత్రను గౌరవించి, మా ఏలు పనిని అంగీకరించి, మీ వెనకడ్గాన్ని మా రాయి బారికి స్వాధీనం చేసి మీరు మా సామంతులు అవుతారని ఆశిస్తున్నాం. సమయం లేదు మిత్రమా, శరణమ్మా ప్రాణమ్మా, ఇప్పటికి ఉనికిని నిలుపుకున్నాం, ఇక ఉనికిని చాడుదాం. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పరదేశం నెత్తులతో ప్రక్షాళన చేద్దాం. దొరికిన వాడిని తురుముతాం, దొరకని వాడిని తరుముతాం. ఏదేమైనా దేశం మేసం తిప్పుదాం. ఏమన్నా చెప్పారు సార్. అనగానే ఈ డైలాగ్ చెప్తుంటే నాతో పాటు గొంతు కలిపారు. అదొక అడ్వాంటేజ్ అనుకుంటే, దాంతోపాటు మేసం తిప్పుతుంటే ఇట్లా మేసం. నేను చెప్తున్నంతసేపు ఆయన ఫీల్ అవుతున్నానండి. ఇప్పుడు ఎవరన్నా మామూలుగా బాలకృష్ణ గారి దగ్గరికి మేసం తిప్పుతారా, తిప్పరు కదా. నేను ఆయన డైలాగ్ చెప్తుంటే నా ఐ టు ఐ కాంటాక్టే ఉన్నారు. ఆయన కళ్ళల్లో కలిపెట్టి ఇట్లా చూస్తా, ఈ డైలాగ్ చెప్తే ఆయన మనసులో ఇట్లా స్పెల్ చేస్తుంటే ఎట్లా ఉంటుంది అలా చెప్తున్నారు. నేను తిప్పుతుంటే ఆయన ఎట్లా మేసం తిప్పి అట్లా అంత ఫీల్ అయ్యారు. అయిన తర్వాత అంటే చప్పట్లు కొడుతూ పైకి లేచి ఎంత సింపుల్ దాన్ని ఫీల్ అవుతా అన్నట్టు అనమాట. ఆయన చాలా బాగా చేశారు, వెరీ గుడ్, నాకంటే బాగా చేశారు అన్నాడు. నాకంటే బాగా చేశారు అనటం నిజంగా నాకు ఇప్పటికీ నమ్మదు కావట్లేదు. ఓకే, సూపర్. ఒక డైలాగ్ ఇంకేమైనా చెప్పారా మల్టిపుల్గా? ఇంకోటి కూడా చెప్పానండి, పైసా వసూలు కూడా చెప్పాను. చెప్పండి. పైసా వసూలు చెప్పంగానే పైసా వసూలు కూడా ఆయన యాక్చువల్ పైసా వసూలు అక్కడ సగమే చెప్పా, ఇక్కడ పూర్తిగా చెప్తుంది. పైసా వసూలు డైలాగు, అన్నా 2 బాల్కనీ టికెట్లు కావాలి, సినిమా కాక ఇంకేంటి, ఐఎమ్ ది హీరో, యు ఆర్ ది కమెడియన్ అండ్ విలన్ టచ్ మై హీరోయిన్, దిస్ ఈజ్ అన్ యాక్షన్ ఫిలిం. తమ్ముడు నేను జంగిల్ బుక్ సినిమా చూడాల, కానీ అందులో పులి నాలాగే ఉంటుందని చాలామంది చెప్పారు. అది నిజమో కాదో మీరే చెప్పాలి. మందేసిన మద పుట్టానుకునేరా, క్రష్ ఎవ్రీవన్, బేహార్ నీళ్ళు తాగిన వాళ్ళే తేహార్లో పోయించా, తూ క్యారే సాలే, రామకృష్ణ థియేటర్స్ అందులో పెరిగా, మనది 4 టికెట్ బ్యాచ్, మ్యాన్స్ నవ్వు తప్ప ఏది పనికిరాదు. ఈ డైలాగ్ ఇది యాక్చువల్గా ఇది మధ్యలో కట్ అయింది అక్కడ ఓకే. అట్లా నాకు ఒక చిన్న డౌట్ అండి, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది కదా. ఒకళ్ళు యాక్టర్ అవ్వాలని వస్తారబ్బా, ఒకరు సింగర్, ఒకరు ఫైటర్, ఒకరు మంచి ఏదో ఒక జోన్ 24 క్రాఫ్ట్స్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని వస్తారు. మిమిక్రీ ఆర్టిస్ట్కి ఏంటంటే వాళ్ళకు ఒక గొంతు, ఒక స్వరం ఉంటుంది. ఎంత పిచ్చి లేకపోతే ఇంతమంది స్టార్స్ని ఇమిటేట్ చేయాలంటే వాళ్ళే చాలా బై హార్ట్. ఆహార్యం, బాడీ ఉండాలి, ఐ కాంటాక్ట్, దట్ టు వాయిస్
వాళ్ళ వాయిస్ లాగా మాడ్యూల్ చేసే క్రమంలో కొన్ని రోజులకి మన వాయిస్ పోతుంది. అండ్ ఈ చాలా వరకు మెయింటైన్ చేయాలి, ఏది పడితే అది తినకూడదు, ఏది పడితే అది తాకూడదు. దీన్ని చాలా కాపాడుకోవాలి. ఇట్స్ లైక్ అసెట్ గొంతు అనేది. అండ్ మీ చిన్నప్పటి నుంచి మీకు అసలు ఎట్లా అసలు మిమిక్రీ వైపు వెళ్ళాలి? ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఏంటి? అసలు ఏ యాక్టర్ని చూసి మీరు మిమిక్రీ చేద్దాం అనుకున్నారు? మిమిక్రీ అనేది యాక్టర్ని చూసి కాదండి, నాకు మా ఇంట్లోనే గురువు ఉన్నారు. దట్ ఈజ్ నన్ అదర్ దెన్ భవిరి రవి గారు, కళారత్న. ఓకే. ఇప్పుడు మన TV9 ఎవరిగోల వారికి అంత వాయిస్ ఇచ్చేవాడు ఆయన. మా బాబాయ్, మా నాన్నగారు మొత్తం 7 అన్నదమ్ములు, ఈ 4 ఆయన. ఓకే. ఆయన 1992లో ఆయన ప్రదర్శన చూసి అక్కడి నుంచి నేను ఇన్స్పైర్ అయ్యి నేను కూడా మిమిక్రీ చేయాలి బాబాయ్ లాగా అని డిసైడ్ అయిపోయాయి అంతే. 1992 మార్చి 29, రేపు మార్చి 29 వస్తే 34 కంప్లీట్ అయ్యి 35 సంవత్సరాల్లో పడతాను మిమిక్రీ. అప్పటి నుంచి మొదలుపెట్టిన మిమిక్రీ ఇప్పటికి ఇడిచిపెట్టను, కట్టె కాలే వరకు ఇడిచిపెట్టను. అలా ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి మిమిక్రీ ఆర్టిస్ట్ని అయ్యానండి. అదే క్రమంలో అంటే ఊర్లో ఉన్నప్పుడు అక్కడ అంతా చేస్తూనే ఉండేవాడిని. తర్వాత రీసెంట్గా 23 ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ వచ్చాను. అక్కడి నుంచి కమర్షియల్స్, ఈవెంట్స్, అట్లా ప్రోగ్రామ్స్ చేయడం మొదలుపెట్టి ఇక అలా 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 ఒక్కొక్క మెట్టు కట్టుకుంటూ ఎక్కుతూ వచ్చాం. ఫస్ట్ మీరు చేసిన ఈవెంట్లో పర్ఫామ్ చేసిన వాయిసెస్ ఏంటి? ఏ హీరోల వాయిస్లు ఎక్కువ చెప్పారు మీరు? అంటే యాక్చువల్గా ఆ రోజుల్లో అండి కృష్ణ గారు, ఎన్టీఆర్ గారు ఇవే చెప్పేవాళ్ళం. అంటే అప్పటికి ఇంకా బాగా అడుగుతున్నటువంటి టైం అది. ఎక్కువ అంటే నేను మిమిక్రీ స్టార్ట్ చేసిన తర్వాత అండి చానాళ్ళు ఆయన చెప్పిన డైలాగులు చెప్పేవాడిని. ఎందుకంటే మనకు అప్పట్లో అంత నాలెడ్జ్ ఎక్కడిది, మనం డైలాగ్ ప్రిపేర్ చేసుకోవాలి, లేకపోతే ఇట్లా చేయాలి, ఎట్లా చెప్పుకోవాలి అనేది మనకు తెలియదు కదా. సో ఆయన చెప్పినవి చానాళ్ళు చెప్పేవాడిని. తర్వాత నేను కొన్ని వాయిస్, పోలీస్ స్టోరీ వచ్చిన తర్వాత సాయి కుమార్ గారి వాయిస్తో మొదలుపెట్టాను నేను నేర్చుకోవడం ఓన్గా. ఓకే. అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటూ రకరకాల వాయిస్లు మాట్లాడుతూ చేసుకుంటూ వచ్చాను. అంటే ఇంకొకటి అండి, ఏది కూడా ఈజీగా రాలేదండి. మిమిక్రీ నేర్చుకోవటం అనేది ఇంట్రెస్ట్ ఉన్నవాడికి కూడా చాలా కష్టమైనటువంటి విషయం. దాని మీద ఎంత ప్యాషన్, ఎంత ఇది ఉండాలి అంటే నేనేమనుకుంటానంటే మనసు పడితే ఈజీ జాబు, అట్ ద సేమ్ టైం టఫర్ జాబ్ కూడా అది. అలా నేర్చుకుంటూ ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చాను ఇలా. కాకపోతే నాకు ఫస్ట్ ఒక ఇది ఉండేది, ఎన్ని వాయిస్లు చేసినా బాలయ్య బాబు గారు వాయిస్ చేస్తే మిగతా అన్నీ డస్ట్బిన్లోకి వెళ్ళిపోయాయి. బాలయ్య బాబు గారు వాయిస్ చేయగానే మీరు ఆ వాయిసే బాగా చేశారంటారు. ఇప్పుడు యాక్చువల్గా బాలకృష్ణ గారు వాయిస్కి నేను పడిన కష్టం కంటే మిగతా వాయిస్కి పడిన కష్టం ఎక్కువ. ఓకే. బాలకృష్ణ గారి వాయిస్ ఏమో అది ఎందుకు అలా వస్తుందో, అది అలా వస్తానండి. అంటే ఇవాళ ఇప్పుడు చెప్పింది మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూకి ఇంకా పర్ఫెక్షన్ ఉంటుంది, అవుతూనే ఉంటుంది, రోజుకి డెవలప్ అవుతూనే ఉంటుంది అది. అట్లాంటిది మిగతా వాయిస్లు అన్ని ప్రాక్టీస్ చేస్తాను ప్రతి దాని మీద. ఇప్పుడు ఏంటంటే బాలకృష్ణ గారి వాయిస్ నాకు ఖచ్చితంగా అన్నం పెట్టి నన్ను మంచి స్థాయికి తీసుకొచ్చిన వాయిస్, కానీ మిగతావి కూడా అన్నం పెడుతున్నాయి కదా. సో అన్ని వాయిస్లు కూడా అలాగే ప్రాక్టీస్ చేస్తాను, కానీ ఇది అలా కుదురుతుంది అంతే. ఇప్పుడు ఈవెంట్స్లో ఏంటంటే మేము కూడా ఈవెంట్స్ చేస్తుంటాం కాబట్టి కొంతమంది కొన్ని పాటలకి ఎక్కువగా ఎంగేజ్ అవుతుంటారు. ఫస్ట్ చిరంజీవి గారి పాటతో స్టార్ట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి పాటతో గ్రేస్ వచ్చిన ఖచ్చితంగా బాలయ్య గారి పాట ఒకటి పడాల్సిందే ఏ ఈవెంట్లో అయినా. ఆ డైలాగ్ ఉంది కదా, 12 తర్వాత అడిగితే ఎవరైనా చెప్తారు ఏంటి అని. ఇప్పుడు మీరు ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక సమయం ఉండదు, సందర్భం ఉండదు. జై బాలయ్య అసలు ఏముండదండి. ఆ జై బాలయ్య అనే శ్లోకంలో వీళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చదువుతున్నా వాడు జై బాలయ్య అంటాడు. జై బాలయ్యకి సత్యనారాయణ స్వామి వ్రతానికి ఏమిటి సంబంధం? అవును, కరెక్ట్. సో అట్లా ఎవరిదో బర్త్డే జరుగుతుంది, ఇటు జై బాలయ్య అంటాడు. ఆ బర్త్డే జరిగే పర్సన్కి బాలకృష్ణ గారికి ఏంటి సంబంధం? సో అట్లా వరల్డ్ వైడ్ అంత పాపులర్ అయిపోయింది అది. సో ఇంకో విషయం ఏంటంటే, నేను రీసెంట్గా ఉన్నానంటే అమెరికాలో అమెరికన్స్, ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియన్స్ కూడా జై బాలయ్య స్లోగన్ వాడుతున్నారు అంటారా? వాళ్ళు కూడా మనోళ్ళు అసలు మామూలు వాళ్ళు కాదుగా. తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే అలా 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 తీసుకొచ్చేస్తారు అంతే, ఎవరినైనా మన వాళ్ళని చేసేస్తారు.
అట్లా. ఇప్పుడు మీరు ఈవెంట్లో పర్ఫామ్ చేస్తూ ఉంటారు కదా, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి బాలయ్య గారి గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. కొన్ని సినిమాల రెఫరెన్స్లు బట్టి ఆ స్లోగన్ బాగా వైరల్ అయింది యాక్చువల్లీ. వాళ్ళు కొంతమంది అడుగుతుంటారు, బాలయ్య గారి డైలాగ్ చెప్పండి, బాలయ్య గారి స్టెప్పులు వేయండి, బాలయ్య గారి పాట పాడండి అని చెప్తుంటారు. అట్లా మీకు జరిగిన ఈవెంట్స్ లో ఏదైనా ఒక చిన్న రెఫరెన్స్ చెప్పండి, కొన్ని బయట ఆడియన్స్ నుంచి వచ్చినటువంటి రెఫరెన్సెస్. బయట ఆడియన్స్ అంటే దాని గురించి ఏం చెప్పమంటారు, ఎన్ని అప్లాజెస్ పొందాను, ఎన్ని రకాలుగా ఇంత బరువున్న నన్ను ఎత్తేసిన సందర్భాలు ఉన్నాయి 2-3 సార్లు. అవునా? బాలయ్య డైలాగ్, బాలయ్య గారి ఫ్యాన్స్ నన్ను ఎత్తేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలా అడగడం ఏంటంటే, ఇంకొక విషయం ఏంటంటేనండి, మిగతా అన్ని అడగడం కంటే ఈ సాఫ్ట్వేర్, నేను మొన్న ఒక కంపెనీ అంటే గుర్తులేదు, ఒక చోట నేను ప్రోగ్రామ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, అందులో బర్త్డేకి ఎవరో వచ్చారు, అతను నా దగ్గరికి వచ్చారండి. ఏమండి, మేము ఆఫీస్లో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు స్క్రీన్ పెడతారండి మాకు, ఆ స్క్రీన్లో మేము ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు అట్లా లైట్కి పూజ చేస్తూ అందులో ఒక నచ్చిన వీడియోస్ చేసుకుంటామండి. అట్లా నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్లే అయిన వీడియోల్లో మీరు బాలకృష్ణ గారిని ఇమిటేట్ చేసిన వీడియో ఒకటి అన్నాడు. ఓకే. సో మీకు ఇంకెంతకంటే ఇంకా ఏం చెప్తాను నేను, అదే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఇట్లా ఇంకొక డైలాగ్ చెప్పరా బాలకృష్ణ గారి వినాలి. సమరసింహారెడ్డి, వరి వీరరాఘవరెడ్డి, నేను దొంగలా రాలేదురా, దొరలా వచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నటింటికి వచ్చా, నీ అబ్బ మొలతాడు కట్టుంటే, నీ అమ్మ నేను రాయలసీమ గడ్డ మీద కనుముంటే నరకరా, నరుకు, దమ్ము గురించి రొమ్మిర్చుకు మాట్లాడావుగా, ఇలా సమరసింహారెడ్డి డైలాగ్ ఉంటుంది. అయితే దీనికంటే ఇప్పుడు ఇది లోయెస్ట్ మాడ్యులేషన్లో బాలకృష్ణ గారిది మన శ్రీరామరాజ్యంలో ఒక మాడ్యులేషన్ ఉంటుందండి. ఎంత బాగుంటుంది అంటే చాలా లోగా చెప్పాలి ఇది. యాక్చువల్గా మనం ఈ డైలాగులు చెప్పడమే మీరు బాగా వినుంటారు. సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న ఆంజనేయ సమేతుడైన శ్రీరాముని వందనం. గాలి నీరు ఎండావాన అందరికీ సమానమే. ఈ రామరాజ్య పాలనలో నా యొక్క పాలన కూడా నీతి, ధర్మం, న్యాయం అన్నీ కూడా అందరికీ సమానమే. రంజైతే ఇది రాజా అంటే ప్రజలను సుఖశాంతులు సమకూర్చి వారిని రంజింపజేసేవాడే రాజు. రామరాజ్యం అంటే రాముడు సేవించిన రాజ్యం, ఆ తర్వాతే రాముడు పాలించిన రాజ్యం. ఇట్లా ఉంటుంది అనమాట. ఇది స్లోగా లోలో చెప్తే ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఈ డైలాగ్ కూడా చెప్పి చాలా అయింది, మీరు సడన్గా అడిగితే నేను గుర్తు ముక్కలుగా చెప్పాను నేను. సో ఇటువంటి టైప్ ఆఫ్ మాడ్యులేషన్ ఉంటుంది. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. శనిగారు మీ నాన్నగారు బాగున్నారనే దానికి, శనిగారు నీ అమ్మ మొగుడు బాగున్నాడనే దానికి చాలా తేడా ఉందిరా లంబడి కొడక. సూపర్. అసలు మీ ఫేస్ కాకుండా కళ్ళు మూసుకుని విన్నాను అనుకోండి, ఎదురుగా బాలకృష్ణ గారే ఉన్నారన్న ఫీలింగ్ వచ్చింది, నిజంగా హార్ట్ లో చెప్తున్నా. అయితే ఆయన ఎంత ఎంజాయ్ చేశారు అసలు. అవునండి, మీరు ముందుకు వచ్చి ఇలా చెప్తుంటే ఆయన లాగానే ఆయన ఎంజాయ్ చేయడం కూడా నేను అది ఫీల్ అయ్యా. తర్వాత చూసుకున్నప్పుడు కూడా ఒక్కోసారి ఇట్లా ఇచ్చాడు కదా, ఇంకా ఫీల్ అయ్యాను అనమాట బాగా. ఓకే ఓకే, సూపర్. అయితే ఇప్పుడు నాకు బాలకృష్ణ గారిని ఇమాజిన్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు కొంచెం కొత్తగా శివ గారు అంటే నాటే బాలకృష్ణ గారు, చాలా మంది వాయిసెస్ 120 వాయిసెస్ చేయడం అనేది నాట్ ఏ స్మాల్ థింగ్ యాక్చువల్లీ. అండ్ 6,000కు పైగా షోలు, 23 ఏళ్ల నుంచి ఇందులోనే ఉన్నారు. ప్రాపర్ వచ్చి నాగాయల 34 ఇయర్స్. ఎప్పుడు వచ్చారు హైదరాబాద్ మీరు? 23 ఇయర్స్ అవుతుంది. అది కమర్షియల్గా ఉన్నాను. మీకు అప్పుడు ఏజ్ ఎంత సార్? అప్పుడు ఉంటుందండి ఒక 18 ఏళ్ళు ఉంటాయి. 18 ఏళ్ళకి వచ్చేసారు హైదరాబాద్ వచ్చేసారు. ప్రాపర్ ఎక్కడ? నాది కృష్ణా జిల్లా నాగాయలంక అవినగడ్డ దగ్గర. అవును. ఊరెళ్తూ వస్తూ ఉంటారా? ఊరెళ్తూ వస్తుంటారు. ఇప్పుడు అక్కడ ఒకప్పుడు మీరు ఊరు నుంచి వచ్చినప్పుడు యు ఆర్ నథింగ్ యాక్చువల్లీ, ఇప్పుడు సంథింగ్. ఆ రిసీవింగ్ కూడా చాలా బాగుంటుంది. ఎట్లుంటుంది చెప్పండి ఇప్పుడు? చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఊర్లో వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్, వాళ్ళు చూపించే ప్రేమ, అభిమానం, ఇవన్నీ కూడా. కాకపోతే ఏంటంటేనండి, యాక్చువల్గా నేను ఆ రెస్పెక్ట్ మళ్ళీ అది ఎక్కువైతే నాకు అది నచ్చదు. ఇప్పుడు ఊర్లో ఉంటారు, నేనేదో ఒక సామాజిక వర్గానికి చెందిన అంటే ఆయన ఏదో సామాజిక ఎరా అల్లుడు అంటాడు, ఆయన అట్లా అల్లుడు అంటేనే నాకు ఇష్టం. మళ్ళీ ఎరా అబ్బాయి అంటాడు, ఎరా బాబాయ్ అంటాడు, ఎరా బామ్మరిది, ఎరా బావ, అయ్యే నాకు ఇష్టం. అట్లా
ఏం మనవడా అని అంటారు పెద్దవాళ్ళు. అవే నాకు ఇష్టం తప్ప మళ్ళీ వాళ్ళు ఏదో కొత్తగా నాకు ఇచ్చేది ఏముంది, నేను అక్కడి నుంచి వచ్చినోడు కదా. సో అట్లా. సూపర్. అండ్ ఫస్ట్ మీ జర్నీ చాలా ఉంది కాబట్టి నేను కొన్ని వాయిసెస్ అడుగుతా, ఎందుకంటే మీరు అందరు వాయిస్లు చేశారు కాబట్టి మాకు ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఎన్టీ రామారావు గారు అంటే ఆ గౌరవం ఉంటుంది. సో కొన్ని సినిమాలు చూడాలనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే ప్రతి షోలో బాలకృష్ణ గారు చెప్తూ ఉంటారు. అన్స్టాపుల్ షోలో ఏంటంటే ఎక్కడ ఏ ఎపిసోడ్లో వచ్చినా ఎన్టీఆర్ గారిని, ఏఎన్ఆర్ గారిని, ఎస్వి రంగారావు గారిని తలుచుకుంటూ ఉంటారు ఆయన. ఏ జనరేషన్లో ఉన్న వాళ్ళైనా కూడా ఈ యాక్టర్ని ఒకసారి చూడాలి మనం అన్న ఫీల్ తెప్పిస్తారు బాలకృష్ణ గారు. మనం కొన్ని మర్చిపోకూడదు, రూట్స్ మర్చిపోకూడదు అని చెప్పిస్తుంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ గారు మాట్లాడితే, సీనియర్ ఎన్టీఆర్ గారు, పెద్ద ఎన్టీఆర్ గారు మాట్లాడితే ఎలా ఉంటుందో ఒక డైలాగ్ వినాలనుంది. ఆగాగు ఆచార్యదేవా, ఏమంటివి జాతిన పువ్వున సుతుకి నిలు అర్హత లేదుందువా? ఎంత మాట. ఇది ఖ్యాత పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా? నీ తండ్రి భరద్వాజుని జననం పెట్టింది, అతి గుప్సకరమైన నీ సంభవం పెట్టింది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము? ఇంత ఏలా అస్మత్పితామహుడు కురుకుల వృద్ధుడైన శాంతనవుడు శివసముద్రుడి భార్యకు గంగా గర్భమును జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పింతువేమయ్యా, మా వంశమునకు మూలపుష్టుడకు వశిష్ఠుడు దేవయేశకు ఊరసీపుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్య గోరుందెత్తేందు శక్తిని, ఆ శక్తి చండాలంగుని ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడిచే నమచ్చికెందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరంటైన మా పితామహేంబికతో మా తండ్రిని, పినపితామహేంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసిచే మీచే ధర్మ నిర్మాణ జనుడని కీర్తింపబడుతున్న ఈ విదురు దేవుని కనలేదా? సందర్భావసరములు బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని ఈ వ్యర్థవాదనం ఎందులకు? సూపర్. అమ్మయ్యా, అసలు ఈ డైలాగ్ ఫేమస్ అండి బాబోయ్. అంటే ఇంతసేపు చెప్పారంటే వాళ్ళకి అసలు ఖచ్చితంగా వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉన్నట్టు అని ఫీలింగ్ అప్పట్లో ఉండేది. అవునండి. ఎందుకంటే డైలాగ్ గుర్తుపెట్టుకోవాలి, ఆన్ ద స్పాట్ చెప్పాలి. దీని తర్వాత ఇంకా ఇది ఇక్కడ అవ్వలేదండి. తర్వాత మధ్యలో సెకండ్ గారు మాట్లాడతారు, భీష్మపితం వాళ్ళు మాట్లాడిన తర్వాత ఇంకా గంధం, ఓహో రాచరిక మా అర్హతను నిర్ణయించున్నది అయిన మా సామ్రాజ్యంలో సంపత్ గ్రామమై సస్యశ్యామలమై వెలుగొందు అంగరాజ్యమునికి ఇప్పుడే ఇతని మూర్తాభిశక్తును గావించుచున్నాను. సోదరా దుశ్శాసన, అనర్ఘ నవరత్న శక్తి కిరీటమును వేగముకు తెమ్ము. మామ గాంధార్వ సార్వభౌమ సురుచిర మణిమయ మండిత సువర్ణ సింహాసనముడు తెప్పింపుడు. పరిజనులారా, పుణ్య భాగీరథి నది తోయములందుకొనుడు. కళ్యాణ భట్టులారా, మంగళ తూరేరమును సుస్వరముగా మ్రోగనుండు. వంది మాగదులారా, కన్న మహారాజును కైవారము గావింపుడు. పుణ్యాంగునులారా, ఈ రాధాసుతునకు పలభాగమున కస్తూరి తిలకము తీర్చిదిద్ది బహుజన్మ సుకృత పరిపాక సలోబ్ద సహజ కవచ ఖచ్చిత వైడూర్య ప్రభాజ చోలికి వాంఛలు చెలరేగ వీరగంధము విదరాల్పుడు. నేడి సకల మహాజన సమక్షమున పండిత పరిషన్ మధ్యమున సర్వదా శతదా సహస్రద ఈ కులకలక మహాపంకిరమును ప్రక్షాళన గావించదా. సూపర్. నాకు విజిల్ రాదు, లేదంటే విజిల్ వేస్తుండే. చాలా బాగుంది. ఎన్టీ రామారావు గారు వాయిస్ చాలా బాగా చెప్పారు. సో కృష్ణ గారి వాయిస్ కూడా వినాలనుంది. ఫస్ట్ కృష్ణ గారి డైలాగ్ చెప్పండి, తర్వాత నేను ఇంకొకటి అడుగుతారా? ముందు కృష్ణ గారి డైలాగ్ చెప్పండి. కృష్ణ గారి డైలాగ్ అంటే చిన్నప్పటి నుంచి నేను బాగా చెప్పినటువంటి డైలాగే. మా బాబాయ్ గారి దగ్గర నుంచి కూడా నేను చేసింది అది. రాదా, తెల్ల చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని ఎంత అందంగా ఉన్నావో తెలుసా రాదా? అచ్చం అదేమోనండి భూమికి దిగి వచ్చిన అప్సరసలా ఉన్నావు. నేను నాన్నగారి దగ్గరికి వెళ్ళి నువ్వు చెబుతావా, నన్ను చెప్పమంటావా? మామయ్య గారు మీ అమ్మాయి నేను ప్రేమించుకున్నాము, మీరు ఒప్పుకుంటే పెళ్ళి చేసుకున్నాం అనుకుంటున్నాం. సూపర్. ఓకే, ఇప్పుడు కృష్ణ గారు మహేష్ బాబు గారి సినిమా వస్తుంది, అది టైం పట్టుద్ది, వారణాసి రావడానికి టైం పట్టుద్ది. కృష్ణ గారు మహేష్ బాబు గారికి ఆల్ ది బెస్ట్ చెప్తే ఎట్లుంటుంది? గ్లిమ్స్ అయితే ఆల్రెడీ చూసాం, హార్ష్లో ఆయన రావడం మహేష్ గారు కనిపిస్తుంది కదా, గ్లిమ్స్ రాజమౌళి గారు రిలీజ్ చేశారు కాబట్టి అవి చూసిన తర్వాత కృష్ణ గారు హ్యాపీ ఫీల్ అయ్యి మహేష్ బాబు గారికి ఆల్ ది బెస్ట్ చెప్పాలి వారణాసి గురించి. నిజానికి ఈ రోజు చాలా సంతోషంగా ఉందండి. నేను ఏ రోజున కూడా అనుకోలేదు నా కొడుకు మహేష్ బాబు రాజమౌళి గారితో ఇంత మంచి సినిమా తీస్తాడని. ఏదేమైనప్పటికీ కూడా నేను స్వర్గంలో నుంచి ఆ గ్లింప్స్ చూడటం జరిగింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎటువంటి సినిమాలు మంచి మంచి పిక్చర్లన్నీ కూడా మహేష్ బాబు తన జీవితంలో ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదేమైనప్పటికీ కూడా
ఇలా నాతో ఇంటర్వ్యూ చేసి నన్ను అడిగినందుకు థ్యాంక్ యూ సువర్ణ. థ్యాంక్ యూ కృష్ణ గారు. మీరు అనుకున్నారా అదే మోటివేషన్లో చెబుతానని? అవును, అదే మాడ్యులేషన్ చెప్తా అనుకున్నారు కానీ ఆయన రియల్ వాయిస్ చెప్తాను అసలు ఎవరు ఎక్స్పెక్టెడ్. అది సూపర్. సో ఇప్పుడు గణేష్ గారి వాయిస్ వినాలండి. విటివి గణేష్ గారు. విటివి గణేష్ గారు. హలో, హాయ్ సువర్ణ గారు, హౌ ఆర్ యూ? బాగున్నారా? ఈరోజు నిజంగా హ్యాపీగా ఉంది. ఎందుకో తెలుసా? మిమ్మల్ని కలిసినందుకు. ఇప్పుడు మిమ్మల్ని ఆ స్క్రీన్లో చూశాను కానీ ఇలా డైరెక్ట్గా చూడలేదు కదా. చనిపోయే ముందు కూడా గుల్లుమని నవ్వేలా జోకేస్తున్నావు. ఎవడురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. నాకు నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా ఇలా ఇంక నవ్వుతూనే ఉంటాను. నాకు ఇది గుర్తొస్తున్నప్పుడు బాగుంది సార్. ఇది అంటే యాక్చువల్గా ఇంత కలిసి నేను 3 days షూట్ చేశానండి. త్రిబాణదారి బార్బరిక్. ఇప్పటికి కూడా ఆయన కనపడితే ఆయన స్క్రీన్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతుంటే వైరల్ వైరల్ వైరల్. అవును, ఆయన మాట్లాడే మాటలు, ఆయన ఇట్లా మీరు వాయిస్ చాలా పెక్యులర్. ఇంకో విషయం అండి, ఆయన తెలుసా షార్ట్ చెప్తే భలే ఇంప్రవైజ్ చేసుకుని వెళ్ళిపోతాడండి ఆయన. మా డైరెక్టర్ గారు చెప్పేవాళ్ళు ఇదేంటి ఇట్లా అంటే దాన్ని ఇంప్రవైజ్ చేసి ఇంకా బాగా మెప్పిస్తారు ఆయన. భలే చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఆయనతో ఆ షూటింగ్ జర్నీ నేను చేశాను కాబట్టి నాకు ఆ వాయిస్ ఇంకా కూడా మంచి పర్ఫెక్ట్గా వచ్చింది. ఆ షోలో అండి ఫస్ట్ టైం అసలు ఇతను వాయిస్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అని చెప్పి చూసా. వీటీవీ గణేష్ అంటే ఎవరు గుర్తుపట్టరండి. ఇంత ఒక ఫేమస్ డైలాగ్ ఉందండి అని ఎవడ్రా నువ్వు అనగానే గుర్తుపడతారు, ఇక పక్కగా నవ్వుతారు. ఈ డైలాగ్ రిసీవ్ చేసుకుంటారండి. బా, ఈయన డైలాగ్ భలే రిసీవ్ చేసుకుంటారు చాలా బ్రహ్మాండంగా. ఏంటి సార్ మీమ్ పేజెస్, ట్రోలింగ్ పేజెస్ లో ఇవే కదా ఆయన వాయిస్. ఆయనే కదా. అవును, పడరా నువ్వు ఇంత టాలెంటెడ్ గా. ఇంకో విషయం ఏంటంటే నా పేజ్ లో కూడా పర్సనల్ గా ఈయన పెట్టినటువంటి వీడియోస్ ఉంటాయి కదా, ఫుల్ వైరల్, అవి బాగా వైరల్ అయినటువంటి. ఓకే, అయితే స్పెషల్ థ్యాంక్స్ ముందు గణేష్ గారికి చెప్పాలి. చెప్పాలి. ఒక్కొక్క టర్మ్ లో నాకు తెలిసి జయప్రకాష్ రెడ్డి గారిది కూడా సమరసింహారెడ్డి టైంలో నేను ఇమిటేట్ చేశాను. ఆయనది కూడా బాగా ఎంజాయ్ చేస్తాం మేము. అంటే ఓకే చెప్పమని అడుగుతున్నారు. బాగా క్యాచ్ చేశారు. ఓకే, ఏమిరా దీని మాడబడవా పెద్దడు కూసామని చెప్పేటాడే బలమే తన మాటలు మాడతాడవే. ఇంత దూరం వచ్చింది కూసానికినా ఇందుకు మన వెళ్ళాడా రోడ్ ఎక్సిడెంట్ కింద సగం ఇల్లు కులగట్టిచ్చా గబనవరే. మా నాయన సీటు గండం అని చెప్పినాడు కానీ సీటు కింద గండమని చెప్పలేదబ్బా. ముసిరాడు చెప్పకుండా పోయిండు. ఏమప్పా ఇంకేడా పెట్టాలి సంతకాలు? రాస్తే మొత్తం రాసేవాళ్ళ ఏమి? గవర్నమెంట్ ఆఫీసర్ అంటేనే పితోనికి ఎలా కూడా పోయినట్లా? ఏమప్పా డైలాగ్ అయిపోయినది. థ్యాంక్ యూ, డైలాగ్ అయిపోయింది. చాలా బాగుంది అసలు. కానీ నేను ఒకటి గమనించిన విషయం ఏంటంటే నవ్వించడం అనేది నిజంగా ఒక గొప్ప వరం అండి. ఎందుకంటే మిమిక్రీతో కూడా ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఇస్తున్నారు ఇప్పుడు. సరే, ఈ ప్రొఫెషన్లో మీరు హ్యాపీ ఉన్నారు, మీ ఫ్యామిలీని రన్ చేస్తున్నారు, కానీ అది కమర్షియల్ వేలో కాకుండా మీరు మనసులోంచి ఫస్ట్ మీరు నవ్వగలగాలి. మీరు చెప్తేనే ఇంతమందిని నవ్వించగలగాలి. అవునండి. ఇప్పుడంటే మాకు యాక్చువల్గా సాటిస్ఫాక్షన్ కూడా ఇప్పుడు జాబ్ నేను MBA హెచ్ఆర్ అండి. అయితే నేను జాబ్ చేసేవాడిని. నేను జాబు అనుకోవడం 2006లోనే రిజైన్ చేశాను. నేను చేసేసి 2006లోనే 7లోనో రిజైన్ చేశాను, కరెక్ట్ గుర్తురావట్లేదు. అది చేసేసి నేను ఈ ఫీల్డ్లోకి వచ్చేసాను. నాకు ఇష్టమైనటువంటి విషయం ఏంటంటే నేను నా జాబ్ని ఎందుకు నేను అది వదిలేశానంటే నేను ఆ జాబ్ని నేను ఎంజాయ్ చేయలేకపోతున్నా. సరే, నేను అందులో సక్సెస్ అవుతానో లేదో నాకు తెలియదు, అందులో వచ్చే సక్సెస్ రేట్ ఏంటో తెలియదు. అయినా సరే ధైర్యం చేసి దానిలో సంతకం పెట్టేసి ఇక్కడికి వచ్చేసిన తర్వాత నిజంగా మనస్ఫూర్తిగా నేను చేసేటటువంటి నా ఏదైతే వృత్తి ఉన్నదో దాన్ని ప్రవృత్తిని వృత్తిగా చేసుకున్నప్పటిగా దాన్ని ప్రేమిస్తూ దాన్ని ఎంజాయ్ చేస్తూ ఒక్క షో చేస్తే ఇప్పుడు ఇంకోటి ఉంటాయండి. ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళు పిచ్చిగా
మాట్లాడుతూ ఉంటారు. యాక్చువల్గా నేను జాబ్లో ఉండి నేను ఇది ఇంతలా ఎంజాయ్ చేయలేకపోయాను. కానీ ఇందులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు ఒకసారి ఇప్పుడు కొంతమంది ఉంటారండి, ప్రోగ్రామ్కి పిలిచిన తర్వాత ప్రోగ్రామ్ చాలా హిట్ అవుతుంది, బ్రహ్మాండంగా అవుతుంది. కానీ బకాసురులు అంటారు వాళ్ళని, ఆర్టిస్టులు డబ్బులు ఎగ్గొడతారు, అవును సార్, పేమెంట్స్ events లో డబ్బులు డబ్బులు ఎగ్గొడతారు. కొంతమంది చాలా రేర్ అంటే అందరూ కొట్టరు, చాలా బ్రహ్మాండంలో చాలామంది ఉంటారు, కొందరు ఎగ్గొడతారు. ఆ ఎగ్గొట్టినప్పుడు కూడా వాళ్ళు ఎగ్గొట్టిన బాధ కంటే మేము ప్రోగ్రాం ద్వారా పొందిన సంతోషమే మాకు ఎక్కువ ఉంటుంది అనమాట. మీరు అది అర్థం చేసుకోండి, మేము ఎంత దాన్ని ఎంజాయ్ చేస్తాం అనేది. ఇప్పుడు డబ్బులు అనేది ఇప్పుడు ఏంటంటే ఇది నా కుటుంబాన్ని నా కడుపు నింపుకోవడానికి, నా కుటుంబం కడుపు నింపడానికి సంబంధించింది. కానీ ఇక అది వాడి కర్మ, అది మనం ఏం చేయలేం. ప్రతిదీ ఒక్కటి కూడా ఇది దేవుడైనా ఇడిచిపెడతాడేమోనండి, కర్మ కాలం రెండు ఇడిచిపెట్టాం. సరే అవి జరిగితే జరగనండి, కానీ ఆ ప్రోగ్రాంలో పొందినటువంటి ఆనందం ఏదైతే ఉంటుందో మళ్ళీ ఎప్పుడు వస్తుంది. అలా ఎంజాయ్ చేస్తాం. అలా ఎంజాయ్ చేస్తూ నేను ఉన్నాను కాబట్టి దీంట్లోనే ఉన్నా. కళాకారుడుగానే నాకు బాగుంది. ఏ కళ అయినా సరే పెర్ఫామ్ చేయడం నాకు ఇష్టం. ఐఎమ్ నాట్ ఓన్లీ మిమిక్రీ ఆర్టిస్ట్, నేను వెంట్రలాక్విస్ట్ని కూడా. ఓ మాట్లాడే బొమ్మ, తెలుసు. స్టాండప్ కామెడీ చేస్తా, వెంట్రలాక్విజం చేస్తా, అట్లాగే పాటలు పాడతా, ఒక పాట యాంకరింగ్ చేస్తా. యాంకరింగ్ వద్దు సార్, ఇక్కడ నేను ఉన్నాను చాలు. మీరు అంటే దట్ మచ్ ఆఫ్ ప్రొఫెషనల్ సింగర్ కాదు, బట్ మంచిగానే పాడతాను. ఇంకోటి ఏంటంటే నాకు ట్రాక్ ఉంటేనే పాడగలుగుతా. అంత ధైర్యం చేసి ఇట్లా డైరెక్ట్గా ట్రాక్ వేస్తే కాపీరైట్ వేస్తారు సార్. నాకోసం ఒక లైన్ ట్రై చేయండి సార్. చేస్తాను. అయితే అక్కడ మధ్యలో డిబేట్ అవుతుంది. అయితే అట్లాగే నేను స్టాండప్ కామెడీ చేస్తాను, యాంకరింగ్ చేస్తాను, గేమ్ షో చేస్తాను. సో ఇట్లా ఒక ఈవెంట్ నా చేతిలో పెడితే ఆల్రౌండర్ అద్భుతంగా రగదీసేస్తుంది. బట్ అన్నిటిలో టాప్ ప్రియారిటీ వచ్చేసి మిమిక్రీ. ఓకే, సూపర్. అట్లా అనమాట. శివ గారు, గత 2-3 రోజుల నుంచి మీరు ట్రెండింగ్, ఇంకొక హీరో కూడా ట్రెండింగ్ అనమాట. అంటే ఎప్పుడైతే రౌడీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు ఆయన వెడ్డింగ్ డేట్ తెలిసిన తర్వాత. సో ఎప్పుడెప్పుడు ఫ్యాన్స్ కనిపిస్తారని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు చూస్తా ఉన్నాం. ఇప్పుడు విజయ్ గారు మాట్లాడితే, ఫ్యాన్స్ తో మాట్లాడితే థ్యాంక్ యూ చెప్తే ఎట్లుంటుంది? ఇవాళ నిజంగా చాలా సంతోషంగా ఉంది సువర్ణ గారు, మీరు నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నారు. నాకు ఒక్క విషయం అర్థం కావటం లేదు, ఎందుకు అందరికీ నా పెళ్ళంటే ఇంత ఇంట్రెస్ట్. నా పెళ్ళి ఏ సినిమాకి కూడా ఇంత పబ్లిసిటీ రాలేదు. పెళ్ళి చేసుకుంటున్నా అనగానే దాన్ని మారు మోగించేస్తున్నారు ఎందుకు, నాకైతే నిజంగా అర్థమైతే లేదు. ఎనీవే, నా పెళ్ళి జరుగుతున్నందుకు ఫ్యాన్స్కి హ్యాపీగా ఉన్నదేమో తెలియదు, కానీ ఎంతోమంది అమ్మాయిలు అయితే బాధపడుతున్నారు. చాలా బాధపడుతున్నా విజయ్ గారు. మిమ్మల్ని అందరినీ బాధ పెడుతున్నాను, నిజంగా నాకు చాలా బాధ అవుతుంది సువర్ణ. ఏదేమైనప్పటికీ వాళ్ళ పెళ్లి చేసుకుంటే, కానీ ఆపోజిట్ క్రష్, నేషనల్ క్రష్ కాబట్టి మేము కొంచెం అలా ఉన్నాం. మామూలుగా అయితే బాధ అవుతుంది, రౌడీకి పెళ్ళి అవుతుంది అని, కానీ బాధ అవుతుంది లోపల, చాలా బాధ అవుతుంది. ఎంత క్రష్ అయినా సరే పెళ్లి చేసుకుంటే పెళ్ళనే కదా. అందుకని నాకు కూడా తనని ప్రేమించినందుకు చాలా హ్యాపీగా ఉన్నది. సో ఎనీవే, ఈరోజు ఇదంతా మాట్లాడించిన చాలా సంతోషంగా ఉంది సువర్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లా మాట్లాడతారు. ఇప్పుడు ఇదంతా మామూలుగా మాట్లాడిన దానికి సినిమా డైలాగ్ టైప్ ఆఫ్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఎట్లా ఉంటుంది? వాడు మాట్లాడుతున్నారో మాది తప్పండి. హరా అమిత్, మన లైఫ్లో మనం పోతే, మనకేమన్నా అయితే మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒకరు ఉంటారు నా లైఫ్లో. ఏ పిల్ల ఒక్క 6 months ఆగితే మనం వెళ్ళిపోతాంరా. అప్పుడు ఆలోచించరా ప్రీతి సంగతి ఏందో. అరే అంకుల్, ఏంటి అంకుల్ ఇది? ఆడపిల్ల అంటే ఇంకా పెళ్లి చేసి పిల్లల్ని కనడైనా ఎట్లా ఉన్నది మై డియర్ రౌడీ గైస్? ఈ టైప్ ఆఫ్ సూపర్ సూపర్. శివ గారు చాలా బాగా నవ్వించారు, నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీరు బాలకృష్ణ గారిని కలిసినప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు? ఇప్పుడు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు చాలా బాగా నవ్వుకుంటారు. ఎందుకంటే మీరు హ్యాపీ ఫీల్ అయ్యారు లేదా? నేను అయ్యా నవ్వుతున్నాను ఇంటర్వ్యూలో. అసలు నేను తక్కువ మాట్లాడాను, బేసికల్గా ఎక్కువ మాట్లాడతాను ఇంటర్వ్యూలో. మీ ఇంటర్వ్యూలో చాలా తక్కువ మాట్లాడాను, ఎందుకంటే మీరు మాట్లాడుతుంటే ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు నేనే ఎంజాయ్ చేస్తున్నాను కాబట్టి ఈ ఇంటర్వ్యూ కూడా ఆడియన్స్ ఎంజాయ్ చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్ గా ఇంకో క్వశ్చన్ అడగాలి. మీరు వచ్చినప్పుడు చూసా ఎంట్రీ, కారు బాగుందండి.
కారు బాగుంది, బాగా సంపాదించుకున్నట్టున్నారు ఈవెంట్స్ లో. అంటే సంపాదించడం అంటే అదేదో నేనేదో అది కోటీశ్వరుని ఏం కాదండి. దేవుడి దయ వల్ల, బాలయ్య బాబు దయ వల్ల నాకు ఉండాల్సింది నాకుంది. అట్లా హ్యాపీగా ఉన్నాను అనమాట, అంతే. ఒక చిన్న కారు, ఇల్లు, అట్లా కుటుంబంతో హ్యాపీగా ఉన్నా, అంతే. ఫ్యామిలీ, పిల్లలు, ఫ్యామిలీ. నాకు ఒక బాబు, ఒక పాప అండి. మా మిసెస్ కూడా చిన్న బిజినెస్ చేస్తుంటారు. అవును. బాలయ్య గారిని కలిసిన తర్వాత వాళ్ళ ఫీలింగ్ ఏంటి, ఫ్యామిలీ రెస్పాన్స్? అమ్మ మామూలుగా చెప్పే కదా, మా పాప నాన్న నువ్వు బాలకృష్ణ కలిసి నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదని నడుస్తుంది. మా పాప తను యూకేజీ అంటే PP2 అనమాట, తను అట్లా అవుతుంది. మా మిస్సెస్ కూడా చాలా హ్యాపీ. అంటే ఇంకొకటి ఏంటంటే వీళ్ళు కొంచెం ఇదిగా ఉంటారు. మా పాప చెబుతుంది, నాన్న నేను యాక్చువల్గా అప్పుడు అక్కడ లేను కదా, విజయవాడలో ఉన్నాను. నాన్న అమ్మ నువ్వు ఆ వీడియో పెట్టావు కదా, నువ్వు వీడియో పెట్టిన దగ్గర నుంచి నన్ను చంపేసింది నాన్న. పద్దాక ఆ వీడియో చేస్తుంది, తీస్తుంది, చూస్తుంది, పెట్టేస్తుంది, చూస్తుంది, పెట్టేస్తుంది. అంటే తను కూడా తన ఆనందం కూడా ఉంటుంది కదా. మనం 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 మన ముందు చూడరు, లేనప్పుడు లేనప్పుడు నేను లేనప్పుడు అంటే ఆ ఇది అలా ఉంటుంది వాళ్ళకి. ఓకే, సూపర్. ఇట్లా. సో థ్యాంక్ యూ సో మచ్ శివ గారు, ఎందుకంటే సచ్ ఏ లవ్లీ జర్నీ మీది. ఇంకా ఇలాగే మీరు ముందుకు కొనసాగాలి. మీ నుంచి ఎంతోమంది మిమిక్రీ ఆర్టిస్టులు కూడా ఇండస్ట్రీకి రావాలి, వాళ్ళు కూడా ఫ్యామిలీస్తో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా మేము మరొకసారి సుమన్ టీవీ నుంచి కోరుకుంటున్నాం. అండ్ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో మీరే కనిపిస్తూ ఉన్నారు. అండ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ దక్కింది, బాలయ్య గారితో అంత టైం స్పెండ్ చేసే ఆపర్చునిటీ దక్కింది. అండ్ ఇంకా మరిన్ని సక్సెస్లు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫైనల్గా మా సుమన్ టీవీ ఆడియన్స్కి ఏమైనా చెప్పండి. సుమన్ టీవీ ఆడియన్స్ అని కాదు కానండి, అందరి ఆడియన్స్కి చెప్తాను. ఒక వీడియోకి కింద మీరు మంచిగా కామెంట్స్ పెట్టకపోయినా పర్లేదు, ప్రతి ఒక్కడికి కుటుంబం ఉంటుంది, ప్రతి ఒక్కడికి మనోభావాలు ఉంటాయి. మీకు నచ్చకపోయినంత మాత్రాన చెడ్డ మాటలని, చెడ్డ వీడియోస్ పెట్టద్దు. అది బాలకృష్ణ గారు లాంటి అంత పెద్ద వ్యక్తినైనా, నాలాంటి చిన్న వ్యక్తినైనా, ఎవరినైనా కూడా ఒక మాట ఊరినే అనేయొద్దు. ఎక్కడికి పోదు, తిరిగి మళ్ళీ మన దగ్గరికే వస్తుంది అని చెప్పదలుచుకున్నా. సూపర్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. యా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.